చాలా మందికి డౌట్ ఏంటి అంటే, ఇప్పుడు ఏదైనా మిస్‌క్యారేజ్ అయినా, ప్రెగ్నెన్సీ లాస్ అయి ఉన్నా, తర్వాత నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి ఎప్పుడు ప్లాన్ చేసుకోవాలి? ఎన్ని మంత్స్ తర్వాత ప్లాన్ చేసుకోవాలి? అనే డౌట్స్ చాలా మందికుంటాయి. మామూలుగా ఎర్లీ మిస్‌క్యారేజెస్ అని, లేట్ మిస్‌క్యారేజెస్ అని 2 టైప్స్ ఆఫ్ మిస్‌క్యారేజెస్. సో, ఎర్లీ మిస్‌క్యారేజెస్ అంటే లైక్ అప్రాక్సిమేట్ 6-7 వీక్స్ కన్నా తక్కువ అయ్యేవి ఎర్లీ మిస్‌క్యారేజెస్ అన్నమాట. సో, ఈ ఎర్లీ మిస్‌క్యారేజెస్‌లో అవి స్పాంటేనియస్‌గా మిస్‌క్యారేజ్ అయిందా? లేదంటే ఏదన్నా ప్రొసీజర్ డీఎన్సీ లాంటిది చేయించుకోవటం వల్ల మిస్‌క్యారేజ్ అయిందా? అనేది కూడా మనకి ఇంపార్టెంట్. సో, స్పాంటేనియస్ గా మిస్‌క్యారేజ్ అయిపోతే మటుకు వాళ్ళు అట్‌లీస్ట్ ఒక 1 మంత్ గ్యాప్ తీసుకొని మళ్ళీ వాళ్ళు నెక్స్ట్ పీరియడ్ వచ్చిన తర్వాత వాళ్ళు ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేయొచ్చు. ఎందుకు అంటే 6-7 వీక్స్ అంటే మన గర్భసంచిలో పెద్ద మార్పులైతే ఏం జరగకపోవచ్చు. ఎందుకంటే అప్రాక్సిమేట్ 12 వీక్స్ తర్వాతే మన గర్భసంచి పెల్విక్ బోన్ నుంచి బయటకొస్తది. దాని సైజు పెరిగిద్ది. అందువల్ల మనం కొంచెం అది నార్మల్ సైజ్‌కి వచ్చేదాకా వెయిట్ చేయండి అని చెప్తాం. సో, లెస్ దాన్ 6 వీక్స్ స్పాంటేనియస్ అబార్షన్స్ ఉన్న వాళ్ళకి నెక్స్ట్ సైకిల్ వచ్చినమ్మటే ట్రై చేసేయొచ్చు. అదే కొంతమంది పేషెంట్స్ ఉంటారు లైక్ అబోవ్ 7 వీక్స్ టు 12 వీక్స్ మధ్యన మిస్‌క్యారేజెస్ అవుతాయన్నమాట. స్పాంటేనియస్‌గా అయితే వాళ్ళకి కూడా ఒక 1-2 మంత్స్ బ్రేక్ చెప్తాము. ఆ తర్వాత మళ్ళీ న్యాచురల్‌గా ట్రై చేయండి అని చెప్తాం. అదే పేషెంట్స్‌కి డీఎన్సీ అట్లా అయిందనుకో, డీఎన్సీ వల్ల ఏంటంటే మన ఇంటర్నల్ ఎండోమెట్రియం అదంతాటిని కూడా మనం స్క్రేప్ చేస్తాం. కొంచెం యూట్రస్ పెరిగిద్ది. పేషెంట్ కొంచెం స్ట్రెస్‌లో కూడా ఉంటారు మిస్‌క్యారేజ్ అవ్వటం వల్ల. సో, అలాంటి పేషెంట్స్‌కి మనం ఒక 2-3 మంత్స్ గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత ట్రై చేయండి అంటాం.